హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మూస్ న్యూ 2024 అండి. ఈరోజు మేము వరసిద్ధి వినాయకుడికి టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదండి. కాణిపాకం స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా. గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయింది. దేశ సమీపంలో ఉన్నమాట ఇదంతా మా ట్రావెలింగ్ జర్నీ. ఇదిగోండి లోపలికి అయితే మా బెటాలియన్ అంతా వచ్చేసాం. చక్కగా ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ వరసిద్ధి వినాయకుడిని అంతా టెంపుల్ లోపల వీడియో తీయడానికి కావాలండి. చెకింగ్లో ఫోన్ పక్కన పెట్టామన్నారు. బయట మాకు దొరికిన కొన్ని వీడియో క్లిప్స్ మీ అందరి కోసం పెడుతున్నాను. ఇక్కడైతే వాటర్లో వినాయకుడు చాలా బాగున్నారండి. ఆ వాటరే చాలా డిఫరెంట్గా స్కై కలర్లో ఉందనమాట అండి. అక్కడ పక్కనే ప్రసాదాలు పెడుతుంటే తీసుకుని తినేసామండి అందరూ కూర్చొని. తర్వాత అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యామన్నమాట. ఇలా వస్తుండగా మాకు దారిలో జనం అయితే మాదిరిగా ఉండడం వల్ల మాకు దర్శనాలు అయితే చాలా చాలా బాగా జరిగాయండి. సిద్ధి వినాయకుడి దర్శనము, వెంకటేశ్వర స్వామి దర్శనము అండ్ ఆంజనేయ స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగాయి. ఆ వీడియోస్ మనం తీయనివ్వలేదండి. సో అక్కడ నుంచి ఆ పక్కన తీర్థంలో కొట్లు ఉంటాయి. పిల్లలతో ఉన్నప్పుడు ఈ కొట్ల దగ్గరికి వెళ్ళడం తప్పదు కాబట్టి అక్కడికి వెళ్ళామండి. మా వాడు ఏదో అడిగాడని చెప్పేసి అవన్నీ చూసాం. కానీ అక్కడైతే ఏం కొనలేదండి. అన్నీ ఒక రౌండ్ అయితే ఏం తీసుకొస్తాం. ఎందుకంటే ఆల్మోస్ట్ అందులో సగం బొమ్మలు మా ఇంట్లో ఉన్నవే ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్ వేస్లు ఏవో బాగున్నాయని చూస్తుంటే అలాంటి ఆల్రెడీ నేను తెచ్చానని మా అత్తయ్య గారు అన్నంతా నేను వచ్చేసాను అనమాట వెనక దగ్గర. చక్కగా ఒక రౌండ్ అయితే అదంతా వేసుకుని వచ్చేసాం. ఈ ఎండ మాత్రం భయంకరంగా ఉందండి. అత్తయ్య గారు ఏదో బొమ్మ కొన్నామని డబ్బులు ఇచ్చారనమాట. అక్కడ నుంచి బయటకు వచ్చేసి మేము ఏర్పాటు చేసుకున్న వాహనం దగ్గరికి వస్తూ మధ్యలో క్లిప్ అయితే నేను మా అమ్మాయి తీసుకున్నామండి. మొత్తం మా ఫ్యామిలీతో క్లిప్ అయితే చేశాను మీ అందరికీ.